కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకొని మరి వాక్య భాగంలోనికి వెళ్దాము. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లోనైనా నిజంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కాపాడి ఈరోజు నాయన నా తండ్రి నీ సన్నిధానంలో కూడుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించిన నీకు వందనాలు తండ్రి. నీ సన్నిధానంలో కూడుకోలేని ఎంతోమందిని నాయన తమ టయాన్నంతా వేస్ట్ చేసుకుంటున్నారు తండ్రి. మరి మాకు భాగ్యాన్ని ప్రసాదించిన నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన మొదటి వర్తమానగా నీ కుమారుడు మా సహోదరులు దాసన్నయ్య మంచి విషయాలను తెలియజేశాడు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు. మరి రెండో మాటగా నా తండ్రి మరి నన్ను నిలబెట్టుకొని నాయన నీ పిల్లలతో నీ మాటలు పంచుకునే భాగ్యాన్ని ప్రసాదించిన నీకు వందనాలు తండ్రి. చెబుతున్న నాకు సమయోచితమే జ్ఞానాన్ని దయచేయండి. వింటనే నీ పిల్లలు వారి యొక్క మనోన్నతను వెలిగించుకొని అలాగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమె. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వలరా మరి దాసన్నయ్య గారు మొదటి వర్తమానంగా యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన రెండో మాటను తెలియజేయటం మనందరం విన్నాము. మరి యేసుక్రీస్తు వారు నిజంగా ఆయన సిలువలో 7 మాటలే పలికాడా, అంతకంటే ఎక్కువగా ఏమైనా పలికాడా? ప్రియమైన దేవుని వలన మనం ఆలోచించాలి. ఏమండి, యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7వ మాటగా మనం ధ్యానించుకోబోతున్నాము. ఏముంది అక్కడ మాట ఒకసారి చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనాన్ని చూద్దాం ఒకసారి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అంటాడు. అంటే యేసుక్రీస్తు తన ఆత్మను ఎవరికి అప్పగించుకుంటున్నాడంటే తండ్రి అయిన దేవునికి. ఈరోజు ప్రతి మనిషి తన ప్రాణాన్ని లేదా తన ఆత్మను ఎవరికి అప్పగించుకుంటున్నారు అంటే ప్రియమైన దేవుని వలరా మనం ఆలోచిస్తే పాతాళానికి అప్పగించుకుంటున్నారు, అనగా దురాత్మకి అప్పగించుకుంటున్నారు. యేసు ప్రభువారు నిజంగా ఆయన బ్రతికిన తీరును మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వలరా మనం ఆయనలాగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. యేసు ప్రభువారికి ఇవ్వబడిన టైం కేవలం 33.5 సంవత్సరాలు అయితే 30 సంవత్సరాలు తన తల్లితో తన తండ్రితో ఏమండి మరియమ్మ గారితోనూ యేసోబు గారితోనూ ఏమండి వాళ్ళకి చేయూతనిచ్చి మరి ఆయన తన కాలాన్ని గడిపాడు. ఆ తర్వాతకి యేసుక్రీస్తు వారికి ఎప్పుడైతే సువార్తను ప్రారంభించాలని ఆ టైం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆయన సువార్తను ప్రారంభించడం జరిగింది. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు 30వ సంవత్సరం వచ్చిన తర్వాతకి ఆయన బాప్తీసం తీసుకోవాలి. నిజంగా ఇశ్రాయేలుల కాలంలో సువార్త చెప్పాలి అన్నా లేదా ఒక దేవుని మాట చెప్పాలన్నా కానీ వారికి కొంత సమయం తీసుకుంటారు. ఆ సమయంలో ఆ వయసులోనే వారు దేవుని యొక్క మాటను అందించాలనేది బైబిల్ బట్టి మనకు అర్థమవుతుంది. అందుకని యేసు ప్రభువారు 30వ సంవత్సరంలో బాప్తిసం తీసుకున్నాడు. మరి ఆయనకి ఉన్న సమయం ఎంత? 30 సంవత్సరాలు తల్లితోనే గడిచిపోయింది ఇంటి దగ్గరే. తర్వాత దానికి ఉన్న సమయము కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. ఈ 3.5 సంవత్సరాలలో యేసు ప్రభువారు ఏమండి ఎంతగా దేవుని పనిని నెరవేర్చాలో ఆలోచించండి ఒకసారి. 3.5 సంవత్సరాలలో పాత ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాలంటే ఆయన రెస్ట్ తీసుకుంటే సరిపోద్దా? ప్రియమైన దేవుని వాళ్ళని ఆలోచించండి ఒకసారి. 3.5 సంవత్సరాలలో ఆది కాండం కానించి ఏమండి మలాకి గ్రంథం వరకు కదండి ఆయన గురించి రాయబడింది, యేసుక్రీస్తు గురించి ఆయా ప్రవక్తల ద్వారాగా. మరి అవన్నిటిని నెరవేర్చాలంటే ఈ 3.5 సంవత్సరానికి టైం సరిపోద్దా? ప్రియమైన దేవుని వలన ఆలోచించండి. 3.5 సంవత్సరంలోనే
ఆయన గురించి రాయబడిన మాటలన్నిటినీ నెరవేర్చుకుంటూ ఒక్కొక్కటిగా రెస్ట్ లేకుండా ఆయన భూమి మీద సువార్త సేవ చేశాడు. ఈరోజు మనం సేవ చేస్తున్నామంటే మనకి అవకాశం దొరికిన దాన్ని బట్టి కూడుకోవడం, అవకాశం దాన్ని బట్టి సువార్త చెప్పడానికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ యేసుప్రభువు వారు ఎక్కడా కూడా రెస్ట్ తీసుకోలేదండి. ప్రియమైన దేవుని వల్ల ఆయన సెలవులో ఉండి ఈ 7 మాటలు పలికాడు. నిజంగా ఆయన సెలవేస్తున్న ఆ సమయాన్ని ఒకసారి ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వలన ఏమండి, ఈరోజు గుడ్ ఫ్రైడే కదండి, ఈరోజు సెలవేస్తారని నమ్ముతాం కదా. అంటే దీనికంటే ముందు రాత్రి ఉంది కదా, అంటే గురువారం నైటు. ఆలోచించండి ఒకసారి. ఈ గురువారం రోజు నైట్ అంతా యేసుక్రీస్తు వారు నిద్రపోలేదండి. ఎందుకంటే ఆయన తెల్లారితే, శుక్రవారం కదండి, తెల్లారితే ఆయన సిలువ ఎక్కాలి కాబట్టి, ఆ మేకులు బాధను భరించాలి కాబట్టి, ఆ ముళ్ళ కిరీటాన్ని భరించాలి అంటే ఆయన నిజంగా ఏమండి ఆ పరిస్థితి ఎట్టుందో ఒకసారి ఆలోచిద్దామండి. మత్తయి సువార్తలో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్తలో ఏమండి ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి ఆ బాధతో మనం ఒకసారి చూద్దాం. ప్రియమైన దేవుని వారు యేసుక్రీస్తు వారి యొక్క బాధను మనం అర్థం చేసుకోవాలి. ఏమండి చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి చూద్దాం. మత్తయి సువార్త 26:36. మత్తయి సువార్త 26:36లో అంతటి యేసు వారితో కూడా గెత్సెమనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పాను. చదువు. పేతురును జెబెదయి 2 కుమారును ఎంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకు. చూసారండి, దుఃఖం ఎందుకండి? ప్రతి మనిషి తన కుటుంబంలో ఎప్పుడు దుఃఖపడతాడు తెలుసా? ఒక వ్యక్తి తన కుటుంబంలో కోల్పోయినప్పుడే దుఃఖం అండి. ఏమండి, మనం సెల్లులో ఈ మధ్యన చూసాం కదండి, వైశమ్మ అని ఒక అమ్మాయి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీరు ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు సెల్లు చూస్తూ ఉంటారు కదండి. జగిత్యాలలో జరిగింది. ఆ పాప చనిపోయిన కానించి నిజంగా ఇప్పటి వరకు కూడా వాళ్ళ కుటుంబంలో తీరని రోదన, దుఃఖం అండి. ఎందుకు అంత దుఃఖం అంటే, తాను కన్న కూతురు కళ్ళ ముందు లేకపోయేసరికి ఎంత దుఃఖంలో మునిగిపోయింది ఆ కుటుంబం మనం చూస్తే అర్థమైంది. అలాగనే యేసుప్రభువు వారు కూడా ఆ రాత్రి అంతా, తెల్లారితే సిలువ ఎక్కాలి కాబట్టి ఆ రాత్రి అంతా దుఃఖంతో బాధతో ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. నిజంగా ఆయనకి నిద్ర లేదు. ప్రియమైన దేవుని వలన ఆ రోజు నైట్ కూడా ఆయనకి భోజనం కూడా లేదు, మంచినీళ్ళు కూడా తాగే పరిస్థితి లేదు, అన్నం లేని పరిస్థితి, నీళ్లు లేని పరిస్థితి. అలాంటి యేసుప్రభువు వారు సిలువ ఎక్కాలి కదండి. సిలువలో ఏమండి ఈ మాటలు పలకాలి కదండి. ఏమండి నిజంగా మనం గనక ఒక్క పూట భోజనం లేకపోతే మనం ఉండగలుగుతామా? ఈరోజు చాలామంది 40 దినాలు ఉపవాసం ఉంటున్నారు. ఉండడం మంచిదే, కానీ 40 రోజుల వరకే పరిమితం చేసుకుంటారు. యేసుప్రభువు వారు 40 రోజులు ఉపవాసం ఉండని మనకి ఏమని చెప్పిండా? ప్రియమైన దేవుని వల్ల చెప్పింది చేయండి రా నాయన అంటే చెప్పంది చేస్తున్నారు. బైబిల్లో ఉన్నది చేయలేవారు కానీ లేనిది చేస్తున్నారు. ఏమంటే నిజంగా యేసుప్రభువు వారు 40 దినాలు ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే, ఆయన జీవితంలో భోజనానికి పిలిచి పెట్టే వాళ్ళు ఒక్కరు కూడా లేరు కాబట్టి 40 దినాలు ఏమీ తినలేదు, ఆయన ఏమీ తాగలేదు. మరి మనం వీళ్ళు ఉపవాసం ఉంటారు కదండి 40 దినాలు. ఉదయం ఏం తినకుండా ఉంటున్నారా? ఉదయం ఏం తాగకుండా ఉంటున్నారా? మధ్యాహ్నం తినకుండా ఉంటున్నారా? నైట్ తినకుండా ఉంటున్నారా? ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. ఆయన ఏమీ తినలేదు అంటున్నాడు. 40 దినాలు 40 రాత్రులు ఏమీ తినకుండా ఉన్నాడంటే తన శరీరాన్ని ఏం చేసుకున్నాడు? ఆయన స్వాధీనపరుచుకున్నాడు. ఈ లోకంలో మనుషులంతా జయించలేనిది నేను జయించి చూపించాలి అని లోకానికి యేసుక్రీస్తు వారు ఒక మానవ శరీరంగా ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియమైన దేవుని వారు ఆలోచించండి. మానవులు ఈ భోజనాన్ని లేదా ఈ శరీరాన్ని జయించలేకపోతున్నారు కదండి. ఈ శరీర కోరికలను జయించలేకపోతున్నారు. ఈ నేత్రాశను జయించలేకపోతున్నారు. ఏమండి, అవునా కదా?
ఈ జీవపు డంబాన్ని జయించలేకపోతున్నారు కదా. మానవుడిగా నేను భూమి మీదకి వెళ్ళి వీటన్నిటిని జయించి చూపిస్తా, నాలాగా మీరు జయించాలి అని యేసుప్రభువు నిలబడి చేశాడండి ప్రియమైన దేవుని వలన. మరి మనం ఏం త్యాగం చేయగలుగుతున్నాం దేవుని కొరకు? చూడండి ఏమంటున్నాడు అక్కడ 38 వచనం. ఏమండి? అప్పుడు యేసు, మరణమంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో మెలుకోనుండుడి. వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను, ఏమండి, గిన్నె అనగా మరణం, ఆ మరణాన్ని భూమి మీద నెరవేర్చడానికే వచ్చాడు కదా, మరలా ఎందుకు తండ్రిని వేడుకోవాలి అంటే యేసుప్రభువు వారు వేయబోతున్న శిలువ మరణం భయంకరమైనది. చూడండి, ఈ 2 చేతులకి 2 మొలలు, ఈ చేతికి ఒక మొల దిగినప్పుడు ఇందులోంచి రక్తం కారుతుంది, ఈ చేతికి మొల, ఈ చేతులోంచి రక్తం కారుతుంది, ఈ 2 కాళ్ళకి మొల, ఆ 2 కాళ్ళలోంచి రక్తం కారుతుంది. అంతకుముందు శిలువ ఎక్కక ముందు కొరడ దెబ్బలు, అప్పుడు ఎంత రక్తం కారిందో ఆలోచించండి. ఈ రక్తం అంతా పోతున్న సమయంలో యేసుప్రభువు వారు నిజంగా 7 మాటలు పలకాల్సిన అవసరం ఉందా అంటే ప్రియమైన దేవుని వల్ల అవసరం ఉంది. ఎందుకంటే తన గురించి తండ్రి అయిన దేవుడు ఆయా ప్రవక్తల ద్వారా రాశాడు కదా, మరి అది నెరవేర్చాలి కదా. ఏమండి, మనిషి ప్రాణానికి, దేహానికి, ఈ ప్రాణానికి కావాల్సింది ఏంటంటే రక్తమేనండి. ఆ రక్తం లేకపోతే మనిషి బ్రతుకుతుడా? కానీ యేసుప్రభువు వారు ఏమండి, మరి ముళ్ళ కిరీటం తిప్పినప్పుడు రక్తం కారింది, కొరడాలతో కొట్టినప్పుడు రక్తం కారిపోతుంది. ఏమండి, మరి శిలువలో ఇటొక చేతికి మొల, అటొక చేతికి మొల, కాళ్ళల్లో మొలేసినప్పుడు ఇంకెంత రక్తం కారిపోతుందో ఆలోచించండి. ఆ సమయంలో మనమైతే మాట్లాడతామా? ప్రియమైన దేవుని వల్లరా మనమైతే ఏమీ మాట్లాడలేని పరిస్థితి. కానీ యేసుప్రభువు వారు ఏమండి నిజంగా ఒకసారి మీరు చూడండి, ఎన్నింటికి వేసారంటే సిలువను. మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. ఏమండి, యేసుప్రభువు వారు సిలువేసిన ఆ సమయాన్ని మీకు ఒకసారి ఇక్కడ తెలియజేస్తాను. మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. ఆయనను సిలువేసినప్పుడు పగలు 9 గంటలంటండి. ఎన్నింటికి? ఉదయం 9ంటికి శిల వేస్తే ఆయన ప్రాణం ఎప్పుడు పోయిందంట? కింద అదే అంటున్నాడు, కంటిన్యూ చేయండి. మార్కు సువార్త 15:34లో 3 గంటలకు యేసు ఏలు ఏలుయి మహాసభక్తని బిగ్గరగా కేకవేసును. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయిడ్చుతావని అర్థము. చూశారండి ప్రియమైన దేవుని వారారా, యేసుప్రభువు వారిని 9ంటికి సిలువేశారు. ఏమండి, సిలువలో 9ంటి నుంచి 3 వరకు మధ్యలో ఎంత టైం ఉంది? గ్యాపు 7 గంటలు ఉంది. ఈ 7 గంటల సమయంలో ఆయన ప్రాణం పోకుండా ఆగిందంటే దాని వెనకాల ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడండి. చూడండి, ఒక మనిషికి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి చేతికి కానీ కాళ్ళకి కానీ ఏమంటే దెబ్బ తగిలి రక్తం కారుతుంది అనుకోండి, 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో డాక్టర్ గారి దగ్గరికి తీసుకుపోతే ఆ మనిషి ఏమైపోయిందో తెలుసా? కళ్ళు తిరిగిపోయి కింద పడిపోతాడు కదండి. ఈ రక్తం అంతా, దేహాలు ఉన్న రక్తం అంతా కారిపోతున్న సమయంలో ఏమండి కళ్ళు తిరగటము, బీపీ రావటము, ఏమండి కింద పడిపోవడం మనం చూస్తాం. కానీ యేసుప్రభువు వారు ఉదయం 9 కానించి మధ్యాహ్నం 3 వరకు తన దేహంలో ఉన్నంత రక్తమంతా ఒలికిస్తున్నా కానీ ఆయన ప్రాణం పోలేదంటే దేవుడు ఆపాడా లేదా? ప్రియమైన దేవుడు అలా దేవుడు నిలబెట్టాడు. ఎందుకంటే సెలవులో పలకవలసిన మాటలు ఉన్నవి, ఆ మాటే మనం చదువుకున్నాము. ఒకసారి చదువుదాం. ఏమండి, లూకా సువార్త 23:46, లూకా సువార్త 23:46లో ఏమంటున్నాడు అక్కడ? చదవాలి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను, ఏమండి దేవుడికైనా శివుడా అండి? తండ్రి అని గొప్పగా కేక వేస్తున్నాడు. ఎందుకు తెలుసా?
అక్కడ ఉన్న జనాలంతా తెలుసుకోవాలి, నమ్మాలి, ఈయనే నిజమైన రక్షకుడు అని తెలియటం కోసమే పరలోకమున్న తండ్రిని ఏమండి పిలుస్తున్నాడండి యేసుప్రభు వారు. తన ఆత్మను తండ్రికి అప్పగించుకుంటున్నాడు. తుది శ్వాస అంటారు దాన్ని. మరి మన ఆత్మను ఎవరికి అప్పగించుకుంటున్నాం? ఎప్పుడైనా ఆలోచించరా? నా ఆత్మను లేదా నా దేహాన్ని, నా చివరి క్షణాన్ని నేను దేవునికి అంకితం చేయాలన్న ఆలోచన మనలో కలుగుతుందా? ప్రియమైన దేవుని వాళ్ళని ఆలోచించండి. ఏమండి చూడండి, ఒకసారి యేసుప్రభు వారు సిలువ పలికిన ఆ మాట మన కీర్తన గ్రంథంలో కనపడుతుంది. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనంలో కనపడుతుంది. చూడండి ఒకసారి, కీర్తన గ్రంథం 31 5వ వచనంలో అక్కడ చూద్దాం ఒక మాట. కీర్తన గ్రంథము 31 5లో, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఏమంటున్నాడు? యెహోవా సత్యదేవ, నన్ను విమోచించేవాడు, నన్ను విమోచన అంటే నన్ను విడిపించేవాడు నీవే. అంటే ఈ మాటను ఎప్పుడు రాయబడిందండి? క్రీస్తుకు పూర్వము దావీదు గారి ద్వారా దేవుడు పలికించాడు. అంటే సిలువలో ఈ మాట పలకాలన్న విషయం యేసుక్రీస్తు జ్ఞాపకం వచ్చిందా? మరి మనకి పోయిన ఆదివారం మీరు ఏమన్నారు? మీకు ఏమైనా జ్ఞాపకం ఉందా? ప్రియమైన దేవుని వల్ల ఒక ఆదివారం ఏమంటే ఒక వారంలో ఉన్న మాటలే మనకి గుర్తులేవు. కానీ యేసుప్రభు వారు రాకముందే ఈ భూమి మీదకి ఎవరైతే రాశారో తన గురించి ఆ మాటలన్నిటిని ఎక్కడ జ్ఞాపకం చేసా? సిలువ మీద జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మా దేవుడి మాటలు. ఏమండి ఇంటికాడ మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? వదినమ్మా, మరి రాత్రి వచ్చిన సీరియల్ బాగుందా? నువ్వైతే చూసావు కానీ నేను చూడలేదు. రాత్రి సీన్ ఎట్టుందో ఒకసారి చెప్పని ఇలాంటివి అడుగుతున్న వాళ్ళు లేరా? క్రైస్తవ బిడ్డలే దేవుని నమ్ముకున్నామంటారు. ఏమండి బాప్తిసం తీసుకున్నారు. ఆదివారం ఏమండి దేవుని మందిరానికి వస్తారు. యేసుక్రీస్తు వారు శరీరాన్నిగా ఆ రొట్టెను రక్తంగా ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నారు అని ఏమర్థమయ్యాడు? ఏమండి ప్రియమైన దేవుని వారు ఒకసారి ఆలోచించండి. యేసుప్రభు వారి యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకున్నప్పుడు ఆయన ఏమని చెప్పాడు తెలుసా బైబిల్లో? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే దీన్ని చేయుడు అని చెప్పిండు. మరి జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఆయన వచ్చేంత వరకు ఆయన మరణాన్ని ప్రచురం చేయండి రా నాయన అంటే ఏమంటే ఈ గుడ్ ఫ్రైడే రోజు మాత్రం జ్ఞాపకం చేసుకుంటూ తెలియజేస్తున్నారు. కానీ ఆయన ఎప్పుడు చేయమంటూ జ్ఞాపకం? ఏమండి కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు, ఈ రొట్టెను, ఈ ద్రాక్ష రసాన్ని తీసుకున్నప్పుడల్లా ఆయనని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే ప్రతిరోజు మనం ఏం చేసుకోవాలి? యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం అలా జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామా? ఆలోచించండి. ఏమండి మరొక భక్తుడు కూడా చూడండి, తన ఆత్మని ఎవరికి అప్పగించుకున్నాడో ఒకసారి అపోస్తుల కార్యములు ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం 59వ వచనం. ఏమండి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనంలో ఒక భక్తుడు పలుకుతున్నాడు ఒక మాటని. ఏ స్థితిలో ఉండి పలుకుతున్నాడు ఒకసారి చూడండి. ప్రభు గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోనమని స్టెఫెను పలుకుచుండగా వారంట రాళ్లతో రువ్వి అతనిని కొట్టి చంపేశారు. ఆ సమయంలో, చావబోతున్న సమయంలో చూడండి, యేసు ప్రభు వారు కూడా చావబోతున్న సమయం, అలాగనే స్టెఫెను వారు కూడా చనిపోబోతున్న సమయంలో ఏం పలుకుతున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నా వీరెరు కనుక వీరిని క్షమించమని ఆ చావుతున్న స్థితిలో కూడా పలకాలండి స్టెఫెను గారు. ప్రియమైన దేవుని వాళ్ళరా పలకాలండి. ఈరోజు మనల్ని కూడా ఎవరైనా చంపుతున్నా కానీ మనం కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగును కనుక వీరిని క్షమించమని మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎవరైనా ఏదైనా అన్నారా, తిట్టారా, కొట్టారా, తిరిగి మనం వాళ్ళని మాట్లాడుతున్నామా? ఈరోజు చూడండి, దేవుని నమ్ముకున్న బిడ్డలమని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఏదైనా మాట అన్నారని నేను ఏమంటారు తెలుసా? నేను ప్రార్థనకి బయరాని నీ సంగతి ఏంటో నేను తేల్చుకుంటా అని అనేవాళ్ళు లేరా? ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇంటి పక్కన పొరుగు వాళ్ళతో ఏమండి మన యొక్క సహవాసం ఏ విధంగా ఉంటుందో మనం ఆలోచించాలి. స్టెఫెను గారు ఏమండి తన ప్రాణాన్ని తీస్తున్న సమయంలో తండ్రిని యేసుక్రీస్తుని వేడుకుంటున్నాడండి.
అలాగనే యేసుప్రభు వారు కూడా శిలువలోండి తండ్రిని వేడుకుంటున్నాడు. ఆయన తుది శ్వాస తన ప్రాణాన్ని, తన ఆత్మని తండ్రికి అప్పగించుకుంటున్నారు. ఈరోజు మనం ప్రియమైన దేవుని వారు నిజంగా మన ఆత్మను తండ్రికి అప్పగించుకుంటున్నామా? లేదండి. ఒకసారి మనం ఆలోచిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2:23 ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:23. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:23. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదంట. చూశారండి, యేసుక్రీస్తు వారు శిలువలో ఉన్నా కూడా వీళ్ళు దూషిస్తున్నారు. నువ్వు దేవుని కుమారుడు కదా, ఒకసారి కిందికి వస్తే నువ్వు ఏంటో మేము నమ్ముతామని అపహాసం చేయలేదా? చేశారు. దూషిస్తున్నా కానీ ఆయన ఏమాత్రం కూడా పట్టించుకోలేదండి. ఏమంటున్నాడు అక్కడ? చదువు. దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి ఎదిరించకుండా, బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తన ఆత్మను అప్పగించుకున్నాడండి. ప్రియమైన దేవుని ఆయన ఎంతగా శ్రమ పడ్డాడో మనం ఆలోచించాలి. నిజంగా ప్రియమైన దేవుని వల్ల ఈ సెలవులనే కాదండి, యేసు వారు శ్రమ పడింది. సువార్త ప్రయాణంలో కూడా ఎంతో శ్రమ పడ్డాడు, ఎంతో నిద్రలేని దినాలు గడిపాడండి యేసుప్రభువారు, భోజనం లేని రోజులు గడిపాడండి యేసుప్రభువారు. నిజంగా ఈ 4 సువార్తలు కనుక చదివితే మనకు అర్థమైంది యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర ఏమిటో. సువార్త చెప్పాలి కదా, ప్రతి గ్రామానికి వెళ్ళాలి కదా. ఎంతమంది వస్తారండి ఆయన దగ్గరికి రోగాలు తీసుకోవడానికి, స్వస్థపరచబడడానికి? ఎంతమంది రాలేదా? వాళ్ళందరినీ స్వస్థపరచాలంటే ఆయన భోజనం చేసే టైం ఆయన ఉంటుంది దానికి. ప్రియమైన దేవుని వల్ల భోజనం చేసే టయాన్ని కూడా చూసుకోకుండా వాళ్ళందరికీ నిజంగా ఏమండి ప్రియమైన దేవుని వారు సువార్త చేసిండండి. ఒకనొక నాడంటే అండి యేసుప్రభు వారు సువార్త చేస్తున్న సమయంలో అంట 3 దినాలు దాకా సువార్త చెబుతుంటే విన్నారంట అండి వాళ్ళు. 3 రోజులు కూడా ఆ ప్రజలు కూడా భోజనము కానీ మంచినీళ్ళు కూడా అడగని పరిస్థితి బైబిల్లో మనకి కనబడిద్ది. 3 రోజులు సువార్త చేసిండండి. మరి మనం ఒక్కరోజు ఏమండి ఎంతసేపు మన సమయం అంటే 1 గంట, 1 అయింది అనుకోండి, ఇక అయ్యగారికి వెళ్ళి చూస్తుంటాం, ఈ రాంబాబాయ్ గారు ఎప్పుడు ముగిస్తాడా, ఎప్పుడు మనం లాగిద్దామా అని చూసేవారు లేరా? ఉన్నారు ప్రియమైన దేవుని వారు. కానీ ఆనాడు యేసుప్రభు వారు సువార్త చేస్తుంటే 3 రోజులు కూడా ఏమండి వాళ్ళు భోజనం అడగలేదండి. ఆ సువార్త అయిపోయిన తర్వాతకి వాళ్ళు పోతున్న సమయంలో యేసుప్రభు వారు లేసా, నాయన నా పిల్లలు వెళుతున్నారు కదా, వారి మధ్యలో మూర్ఛపోయి కింద పడిపోతారేమో, వారికి ఆహారం పెట్టండి అని శిష్యులతో యేసుప్రభు వారు చెబుతాడండి. అంటే ప్రియమైన దేవుని వారు మళ్ళీ ఆలోచిద్దాం. అంటే మరొక మాట అదే పేతురు రాసిన మొదటి పత్రిక 4:19. ఏమండి పేతురు రాసిన మొదటి పత్రిక 4:19 కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడివారు సత్ప్రవర్తనకు అలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకోవాలి. మన ఆత్మను ఎవరికి అప్పగించుకోవాలి? తండ్రి అయిన దేవునికి అప్పగించాలి. యేసుక్రీస్తు ఎలాగైతే సెలవులో తన ఆత్మను అప్పగించుకున్నాడో ఈరోజు కూడా మనం మన ఆత్మను ఏం చేయాలి? తండ్రికి అప్పగించుకోవాలి. ఏమంటున్నాడు? మరొకసారి చదువుతుంది అన్నమాట. ఏమంటున్నాడు? కాబట్టి దేవుణ్ణి చిత్త ప్రకారం చూసారండి. తండ్రి చిత్తం ఏంటి తెలుసా? నీ ఆత్మను తండ్రికి అప్పగించటమే తండ్రి ఇష్టము. ఆ ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చాలి. బాధపడేవారు సత్ప్రవర్తన అంటే సత్య సంబంధమైన ప్రవర్తన గలవారై నమ్మకమైన దేవునికి మన ఆత్మను అప్పగించుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళ యేసుప్రభు వారు కూడా నమ్మకంగా భూమి మీద బ్రతికాడు. ఏ పాపము లేనివాడిగా బ్రతికాడు. ఏమంటే యేసుక్రీస్తు వారికి సెలవు వేసిన చెక్క ఎంత ఉంటుందో తెలుసా అండి? ఖచ్చితంగా ఇంతే ఉండదండి, ఇంతకంటే ఎక్కువ ఉండదండి. ఇంత దాని మీద ఆ బాడీని అంతటిని ఏమండి ఇటు ఒక మేకు ఈ 2 కాళ్ళు ఏమండి ఆ సెలవు మీద వేస్తూ యేసుక్రీస్తు వారిని తాళ్ళతో కట్టి ఇలా లేపుతుంటే నిజంగా వాళ్ళకి కదలదండి. మీరు చూశారు కదా సెలువులలో యేసుక్రీస్తు వారిని ఏ విధంగా సెలవేస్తున్నారో మనకి దృశ్య రూపంలో చూపిస్తున్నారు కదా. నిజంగా అండి ఇప్పుడు మోస్తున్నారు చూసిన వీళ్ళు చెక్క, అది ఎంత ఉంటుందండి? అది దూతితోనో లేకపోతే
మన దేంతోనో చేసి అట్టముక్కలతోనే చేసి ఉంటారు. కానీ యేసుప్రభు వారికి వేసిన సిలువ, ఆయన మోసిన సిలువ నిజంగా దగ్గర దగ్గర సుమారుగా చెబుతున్నాను, నాకు కూడా తెలియదు, ఒక 50 కేజీలు బరువు ఉండొచ్చండి. అందుకనే ఆయన మోయలేకపోతున్న సిలువని మరొకరికి ఏమండి అప్పగించి అతనిని మోయటానికి ప్రయత్నం చేశారండి. ప్రియమైన దేవుని వలరా ఆయనే ఆ సిలువని నిజంగా మొయ్యలేని పరిస్థితిలో ఉన్నాడండి. నిజంగా ప్రియమైన దేవుడు అలాంటి యేసుప్రభు వారు మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేస్తే మనం ఏం చేయగలుగుతున్నాం? దేవుని కొరకు ఆలోచించాలి. మరొక మాట నీ సమయం చూస్తాం ఏమంటే ఎపిసోడ్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఎపిసోడ్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ముగించుకుందాం. ఇక ఎపిసోడ్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉండి అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. నీలో వ్యాపించాడు, నీలో వ్యాపించాడు, నాలో వ్యాపించాడు, వారిలో కూడా వ్యాపించింది ఎవరో తెలుసా? తండ్రి అయిన దేవుడు. ఆయన వ్యాపించినప్పుడు నిజంగా మన ఆత్మ ఆయనదే అయినప్పుడు మనం ఎలా బతుకుతున్నాం భూమి మీద? ఆలోచించండి. ప్రియమైన దేవుని వలన మనమంతా పరిశుద్ధులుగా బ్రతకాలి. ఎందుకంటే ఈ ఆత్మ ఆయనది, ఆయనే మన దేహంలో పెట్టాడు కాబట్టి ఇదే ఆత్మను ఆయనకి మనం అప్పగించగలుగుతున్నామా? ప్రియమైన దేవుని ఆలోచించండి ఒకసారి. నిజంగా యేసుప్రభు వారు తన ప్రాణాన్ని ఎంతగా త్యాగం చేసిండో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని వల్ల జ్ఞాపకం చేసుకోవడం తప్పు కాదు, కానీ మన జీవితంలో చచ్చిపోయేంత వరకు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఒక్కరోజే కాదు, మన జీవితకాలం అంతా కూడా యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తులాగా భూమి మీద మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతుకుతూ ఈ యొక్క తుది శ్వాసను తండ్రి అయిన దేవునిలో విడిచిపెడితే మనకి పరలోకం దక్కుతుంది. మరి మీరు అలా ప్రయత్నం చేస్తారా? ప్రియమైన దేవుని వల్ల ప్రయత్నం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాం. కలుముసుకున్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని వల్ల మరి కలుముసుకున్న ప్రార్థన చేస్తున్నాం. పరలోకంలో మా కన్న తండ్రి నీకు వందనాలు నాయన. నిజంగా తండ్రి, నీ కుమారుడు మా కొరకు నాయన ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు తండ్రి. నిజంగా మేము కూడా మరి నీ కుమారుడైన యేసుక్రీస్తులాగా మా యొక్క ప్రాణాన్ని త్యాగం చేయాలనే ఈ మాటను నీ పిల్లలకు తెలియజేశాను. నిజంగా యేసుప్రభు వారు బ్రతికినంత కాలము ఎన్నో శ్రమలను, ఎన్నో ఇబ్బందులను భరించి కేవలం మా పాపాలను తొలగించడానికి తాను మరణించాడు నాయన. ఆ మరణానికి సందర్భంగా ఈరోజు మేము కూడుకుంటూ నీ మాటలను నాయన మరి ఇప్పటి వరకు విన్నాము తండ్రి. జ్ఞాపకం చేసుకుంటే మరి నీ కుమారుడు రాంబాబు అనే కూడా మరొక విషయాన్ని నీ కుమారుడు తెలియజేస్తుండగా సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వినని పిల్లలందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారు ఒక పక్కన ఉన్నని గమనించండి. మరి మన తమ్ముడు వంశీ నిజంగా మరి తాను నేర్చుకుంటున్న ఎంతో జ్ఞానాన్ని బట్టి ఆ తమ్ముడు ఒక అద్భుతమైన పాటను రాశాడండి. ఆ పాట ఏంటంటే, తండ్రి అయిన దేవునికి వచ్చిన కష్టం నీకు వచ్చిందని. ఈరోజు ఉదయం నాకు నిజంగా తమ్ముడు ఆ పాటని షేర్ చేశాడు. ఆ పాట విన్న తర్వాతకి నిజంగా నాలో సలించిపోయిందండి. మరి ఆ తమ్ముడు ఆ పాటను ఏమండి ఛానల్లో మరి పొందుపరిచాడు. గాడ్స్ ఏమండి మీడియా ఛానల్, A1 ఛానల్, అందులో మరి మీరు వీక్షించి అనేకులకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మరి నేను మాట్లాడుతున్న ప్రతి వీడియో కూడా ఆ తమ్ముడు ఎంతో గొప్పగా ఎడిటింగ్ చేస్తూ మరి దేవుని యొక్క మాటను సమాజానికి అందిస్తున్నాడు. ఆ తమ్ముడు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయాన్ని నాకు ఇచ్చిన రాంబాబు అనే పెద్దలు మరి వారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను.